ఉదయం 7 గంటల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఎండల తాకిడికి తోడు వడగాల్పులు వీస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ అధికారులు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. అంతేకాకుండా చాలా మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ నెలలో ఎండలు చుక్కలు చూపించాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనన్ని ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే తెలంగాణలో 44 డిగ్రీలు, ఏపీలో అక్కడక్కడ 45 డిగ్రీలు దాటాయి. ఇక ఇప్పుడు మే నెల ప్రారంభం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరాయి. మరో 4 రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చంటారు? అంటే మాధురి, మొత్తానికి ఎండల తీవ్రత మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైయెస్ట్ టెంపరేచర్ గుంటూరు జిల్లాలో రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు. 46 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన కూడా మొట్టమొదటిసారి ఈ ఏడాది మొట్టమొదటిసారి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా ఎండ వేడిమితో ప్రజలైతే అల్లాడిపోతూ ఉన్నారు. వేడిగాళ్ళు, ఉక్కపోతతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినప్పటికీ కూడా రోడ్లు అయితే నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనపడుతుంది. కర్ఫ్యూ ఉన్నటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం సిటీలో గానీ జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఈ ఉక్కపోత, వేడిగాళ్ళు తట్టుకోలేక ప్రజలైతే ఇంటి నుంచి బయటికి రావట్లేదు. ఉదయం 8 గంటలకే ఈ రోజు ఈ వడగాళ్ళు అయితే స్టార్ట్ అయ్యాయి. వేడిగాళ్ళతో పాటు ఉక్కపోత కూడా ఉండటంతో కూడా ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. దానికి తోడు ఈ కరెంటు కష్టాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో, అంటే హీట్ ఎక్కువైపోవడంతో కొన్ని చోట ట్రిప్ అవుతున్నాయి. ట్రిప్ అయినటువంటి పరిస్థితుల్లో. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.